అధికారంలోకి రాకముందల అమరావతి రాజధాని కావాలన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నారు. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటున్నారు. ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ నిమిషానికి ఒకసారి ఎందుకు మారుతుంది అనుకోవాలంటారు? ఒకటండి, ఒకసారి ఏం చేశారంటే ఎప్పుడైతే 2014లో రాష్ట్రం అనేది సపరేట్ అయిందో ఆ టైంలో శాసనసభలో ఓపెన్గా చెప్పారు అందరి ముందు, మేము స్వాగతిస్తున్నాం అమరావతిని అని చెప్పేసి చెప్పారు. సరేలే, ఇక మొత్తం కట్టడాలు మొదలుపెట్టారు, భూసేకరణ మొదలుపెట్టారు, అందరి దగ్గర తీసుకున్నారు, మెల్లమెల్లగా చేస్తూ వస్తున్నారు. ఇకపోతే మధ్యలో వెంటనే 2019లో అధికారంలో రాగానే శాసనసభలో 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తారు. ఇక ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారండి, మామూలు కన్ఫ్యూజ్ కాలేదు ప్రజలు. అసలు ఎంత కన్ఫ్యూజ్ అయ్యారంటే ప్రజలు అసలు ఏంది ఇది 3 రాజధానులు ఏంటంటే, ప్రజలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలే కాదు, మొత్తం యావత్ దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఇదేంద్ర బాబు, మా రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎక్కడా జరగలా, ఇది ఏ రాష్ట్రంలో జరగలేదు, ఏంది అని చెప్పేసి అనుకుంటే మరలా వెంటనే 3 రాజధానులు అనేటప్పటికీ భయపడ్డారు ప్రజలు. కొంతమంది అసలు భూములు ఇవ్వడానికి వైజాగ్లో ముందుకు రాలేదు, రకరకాలుగా కాలయాపన చేశారు. సమయం అయిపోయింది. మళ్ళా ఇక ప్రజలకి బాగా ఒక్క ఛాన్స్ అనగానే వాళ్ళకి ప్రజలందరికీ తెలిసిందనమాట, 3 రాజధానులు అనే అంశాన్ని మనకి ఇష్టం లేని పనిని వీళ్ళు చేస్తున్నారు, కాబట్టి మేము ఈయనకి సపోర్ట్ చేయకూడదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం 11 సీట్లకు పరిమితం చేయటం చూసాం మనం. అలానే ఇప్పుడు వచ్చేప్పటికి మళ్ళా మావిగన్ అంటున్నారు. ఇక నయం, ఈసారి ప్రభుత్వం వచ్చాక ప్రకటన చేయకుండా ముందే ప్రకటన చేశారు. ఆయన ప్రభుత్వం తీసుకురాకముందే ప్రకటన చేశారు. అంటే మీరందరూ ఎలక్ట్గా ఉండండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేశారనమాట ప్రజలకి. కాబట్టి ప్రజలందరికీ కూడా అది గుర్తొచ్చింది, ఆ 3 రాజధానుల అంశం గుర్తొచ్చింది. ఇప్పుడు ఒకప్పుడేమో శాసనసభలో వెళ్ళి మేము స్వాగతిస్తున్నాం అన్నోళ్ళు మాట మార్చి 3 రాజధానులు అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా అమరావతి వర్సెస్ మావిగన్ అనగానే ఇక మాకు అర్థమైంది, ఇక మేము మాత్రం పొరపాటున కూడా ఇవ్వకూడదు ఈసారి కూడా అనే నిర్ధారణకు వస్తారు ప్రజలు. అలాగే ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి ఒకచోటే కావాలి ఏంది. అలానే ఇప్పుడు ఉన్న కూటమి సర్కారు బ్రహ్మాండంగా సీనియారిటీ కావాలని చెప్పేసి మళ్ళీ బాబు గారికి సీఎం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి కూడా వాళ్ళే చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అసలు లేదు, అమరావతి దోపిడీ కోసమే చేస్తున్నారు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఒక పక్కన మావిగన్ అంటూనే మరో పక్కన విజయవాడ మా రాజధాని అంటున్నారు. ఆయన ఎలా చూడాలంటారు ఇది స్టాండర్డ్స్? అదేనండి, రాజధాని అనేది అసలుకే మనం పక్కన రాష్ట్రం నుంచి విడిపోయి చాలా అతలాకుతలం అయ్యి ఆర్థికంగా చతికిల పడి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితిని మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఇంకా మైండ్ గేమ్ పెట్టేసి ప్రజల్ని చేస్తే ఎవ్వరు కూడా నమ్మరు. మైండ్ గేమ్ అనేది ప్రజలకు బాగా తెలుస్తుంది, ఏది కరెక్ట్ ఏది కాదని చెప్పేసి. కాబట్టి మీరు ఇలాంటివి ముందు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అన్న మాటలు మానుకోకపోతే ప్రజలు ఆ 11 సీట్లకు కూడా ఇంకా రానియకుండా చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సర్నార్థం పెట్టుకొని వాళ్ళ వ్యతిరేక ఓటును తీసేయాలని చెప్పి చూస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, మరి అది వాస్తవమేనా? తీసేయడం సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఇది పూర్తిగా అవాస్తవం. సర్ అనే ప్రోగ్రాం చేస్తుంది ఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాదు. ఇది కేవలం ఏ ప్రభుత్వాలు కేంద్రం కూడా కాదు, ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తుందన్నమాట. వాళ్ళు నిర్వహిస్తారు. 20 ఏళ్ళకు ఒకసారి ఈ యొక్క ఓటర్లని జాబితాని మరలా ఎవరు బయట నుండి ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారా వాళ్ళ వరకు తీయటానికి మాత్రమే యావత్ దేశం లెక్కేసిన ఒక 50 లక్షలు లేదా ఎంతో చొరబాటుదారులు ఎవరైతే బార్డర్స్ నుండి వచ్చేసి ఏమీ లేకుండా ఆధారాలు ఉంటున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తారు, అలాంటి వాళ్ళకి ఓటు తీస్తారు. కానీ వాళ్ళకేం పనిష్మెంట్లు ఇవ్వటం కానీ అవి కానీ ఏం ఉండవు. అంతేగాని అదేదో ఊరికనే అందరినీ భయపెడతాం దాని గురించి, ఏదో మీ ఓట్లు పోతున్నాయి మీ ఓట్లు తీసినారు. ఎవరు తీస్తారండి? అక్కడ అంతా సిస్టమ్ తీసుకుంటుంది, కానీ సిస్టమ్ ఉంటుంది. అది ఏ మనిషి బై హ్యాండ్ రాసేది కాదు, అది ఇంత ముందులా కాదు.
ఇప్పుడంతా సిస్టంలోనే మొత్తం ఫీడ్ అయిపోతాయి. అన్ని ఆధారాలు మనం అన్ని పెట్టామనుకోండి యాక్సెప్ట్ అయిపోతుంది. దాంట్లో ఏమన్నా కనుక లేకపోతే కనుక మనం అవి తెచ్చుకోండి అని చెప్తారు. టైం ఉంది తెచ్చుకోండి అంటారు. ఆ టైం లోపల వాళ్ళు అన్ని స్కాన్ చేసి పంపిస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా డౌట్ వస్తే కొంచెం మంచి చెడు దాంట్లో తెలియాలనుకోండి మళ్ళీ వాళ్ళని పిలిపించి మాట్లాడించి ఓటు కన్ఫర్మ్ చేస్తారే కానీ ఓటు తీయడం ఏం ఉండదు. దాని మీద ఒక అపోహ కల్పించి వీళ్ళు ఏదో భయభ్రాంతులు చేసి మా వైసీపీ ఓట్లు పోతున్నాయి లేకపోతే ఇంకో పార్టీ ఓట్లు పోతున్నాయి అనుకుంటున్నారు. ఎవరి ఓటు ఎవరు తీయరు. ఇది కేవలం కంప్లీట్గా ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కలెక్టర్లు వాళ్ళ కింద పనిచేస్తుంటారు. కలెక్టర్లు కూడా కంప్లీట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకే చెప్పాలి ఆఫ్ ఇండియాకి. ఇవన్నీ కూడా మీరేమి ఎవరు కూడా ప్రజలు కూడా అపోహలు నమ్మొద్దు. మీరు ఇలాంటివి మీ ఓటు ఎక్కడికి పోదు. మీరు భారతదేశ పౌరులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఎప్పటికీ ఎన్నటికీ ఉంటారు. అలాగే వీళ్ళు ఎవరు తీయడానికి లేదు. వాళ్ళని బిఎల్ఓలు ఏర్పాటు చేశారు. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. ఆయనకి వీళ్ళకి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ కింద పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి పార్టీలు చెప్పినట్టు ఎవరు వినరు. పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అవడానికి ఛాన్స్ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఎందుకంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలకడలేని తత్వం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు? ఏముందండి, ఊరికనే డైవర్షన్ చెప్తున్నా కదా, డైవర్షన్ చేస్తూ ఉంటాం, ప్రజల్ని డైవర్ట్ చేయటం, ఏ టాపిక్ లేకపోతే డైవర్షన్ చేయటం, ఇలాంటి పని చేస్తూ ఉంటామే వాళ్ళు చేసిన పని. ఇంకా వేరేదేం లేదు. అంటే అంటారా లేదంటే కనుక ఏదైనా స్ట్రాటజీ ఉందనుకోవచ్చు అంటారా ఈ మావిగన్ వెనకమాల? ఏమి లేదండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంటే ఏదైతే చెప్తుంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలు నమ్ముతారేమో అనే ఉద్దేశం ఉంది వాళ్ళకి. ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు బాగా చూశారు ఒకసారి ఛాన్స్ ఇచ్చి, ఈసారి ఆ అవకాశం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి రాళ్ళేయాలి, ఊరగానే రాళ్ళేయాలి ప్రభుత్వం మీద అనే దిశగానే కనబడుతుంది. ఇదైతే ఏం ప్రాబ్లం లేదు. ప్రజలకి బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్ని సంక్షేమాలు అందుతూ ఉన్నాయి. చక్కగా ఉందని చెప్పి తెలియజేస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి అంబటి రాంబాబు కానీ, దేవినేని అవినాష్ కానీ, పేరు నాని కానీ అమరావతి సందర్శనకు వెళ్ళినప్పుడు మరి జరిగిన సంఘటన మమ్మల్ని చంపడానికి చూశారంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అవన్నీ ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి, ప్రభుత్వం మీద రాళ్ళు వేయాలి అనే మాట తప్పితే వేరేదేం కనబడట్లేదండి. ప్రజలు గమనిస్తున్నారు అంతా. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తాం కానీ ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్రజలకు సంబంధించిన వాటి గురించి మాట్లాడి బయటకు తెస్తే ఇంకా ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.